ఇంకెన్ని రోజులు అబద్ధాలతో ఆనంద పెట్టాలి. అసలు నిజం తెలిస్తే అమ్మో ఊహించుకుంటేనే భయంగా ఉంది. అన్నయ్య 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 సర్టిఫికేట్స్. పెద్దోడా నీ మీద నేరం ఆశలన్నీ నీకు చెప్పని నౌకరు వచ్చిందనుకో మన ఇంటికి ఆసరైనట్టు ఉంటుందిరా. ఆడకట్టోలు చుట్టాలు నీ కొడుకు చదువైపోయింది కదా ఏం చేస్తాను అంటే ఏం చెప్పాలో అర్థమైతే లేదు. అమ్మ పాలకొయ్యరంగా బుచ్చక్క చిట్టి పైసలు అడిగింది. కింద నెల కూడా కట్టలేదట కదా, ఫైన్ పడ్డదన్నది. ఆ చిట్టీలు ఎత్తగా అంటున్నావు. ఇప్పుడు అవి కట్టడానికి ఎంత కష్టం అవుతుందో. అరే చెల్లి, ఒక ఆడది ఎత్తేనే కదరా ఇంకొక ఆడ కట్టేది. మన మధ్యతరగతి బతుకులల్లా అప్పు చేయకుంటే ఇల్లు గడవదాయే. అమ్మ మీరేం బాధపడకుండ్రీ, ఇంటికి శుభవార్తతోటి తిరిగత్తనే. ఈ జాబ్ పక్కా నాకు వస్తుంది, మన కష్టాలు తీరుతాయి. అన్న ఇంటర్వ్యూకి టైం అవుతుంది. చిన్న పెద్దన్న రోడ్ దగ్గర దింపద్దురా. చెల్లె నీకు కూడా కాలేజీకి టైం అవుతుందిరా, చెప్పండి రెడీ కాపో. లేదన్నా ఇలా అమ్మేంబడి 100 రోజుల పని కోత. ఇంట్లో పైసలకు మస్తు ఇబ్బంది అవుతుంది కదా, రేపు పోతాన్నయ్య కాలేజ్కి. సరే అమ్మా, నేను ఇంటర్వ్యూకి పోయేస్తానే. అమ్మ నువ్వేం టెన్షన్ పడకే, అన్నయ్యకు అన్నిట్లో ఫస్ట్ మార్కులు వచ్చినాయి. అన్నయ్యకు తెలివి ఉన్నది, ఈ జాబ్ పక్కా వస్తుంది. ఏమో బిడ్డ అంత దేవుంది. రాత్రి సుంది శాతల మండుతుంది, రాత్రి కారపొడి వేసుకొని తిన్నా గంటే కావచ్చు. ఊకుకే చైన్ పడుతుంది, ఖరాబ్ అయినట్టుంది అది. అరే అమ్మ నాన్న ఏదో ఆనందంగా ఉండాలని అప్పటి మందం జాబ్ వస్తుంది అని చెప్పే, కానీ నాకు నమ్మకం లేదురా జాబ్ పైన. ఇది 15వ సర్రా ఇంటర్వ్యూ కోడు. నువ్వు అప్పటి మందం ఆనందం చూస్తాను కానీ ఇది జాబ్ రాలేదని చెప్తే అమ్మ నాన్న ఎంత బాధపడతాను. మరి నన్ను ఏం చేయమంటావురా? ఈ రోజుల్లో జాబ్ కోసం ఎంత కాంపిటీషన్ ఉందో తెలుసారా? జాబ్ రావాలంటే ఒకటి డబ్బు అయిన ఉండాలి జాబును కొనే అంత, లేకపోతే ఎవరితో ఆయన రికమెండేషన్ ఉండాలిరా. అరే మనలాంటి వాళ్ళు ప్రయత్నించి ఆ ప్రయత్నాన్నే మానుకుంటారు, కానీ జాబులు అయితే రావురా. అరే నువ్వైతే సిన్సియర్గా ట్రై చేయాలి, నీ అదృష్టం ఉంటే వస్తుంది, లేకపోతే బాధపడతాను. అరే నేను బాధపడుతుంది, ఇంత వయసు వచ్చినా కానీ ఇంకా అమ్మ నాన్న మీదనే ఆధారపడి వాళ్ళకే కష్టాలను పెంచడైతుందిరా. నేనేం చేయలేకపోతున్నారా. అరే అన్ని రోజులు ఒకటే లెక్క ఉండేరా, మనం కూడా సంపాదించే రోజు వస్తుంది, బాధపడదు. అరే సరే కానీ ఈ చైన్ పడదరేగా, నువ్వైతే సైకిల్ తీసుకుని ఇంటికో, నేను నడుచుకుంటూ పోతా. హలో సంజిత్ అంటే ఫోన్ ఎందుకు ఎత్తానో, మాట్లాడుతున్నాను ఫోన్ కాల్ చేస్తున్నా. నేను కరీంనగర్ వెళ్తున్నా, మధ్యలో ఆగాల? బైక్ పైన వెళ్దామా? బైకా? ఇప్పుడా? నాకు బైక్ పడిద్దరే. సరే బాయ్. హలో 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 నేను ట్రై చేస్తానే. సరే నువ్వు ట్రై చేస్తూనే ఉండు, నేను వెళ్తున్నా, బాయ్. ఏదో ఒక జాబ్ కొట్టాలి, ఇంటికి సాయం కావాలి. బుజ్జి బాబు ఇదేదో మెసేజ్ చూడరా. బాపు 100 పైసలు పడ్డాయి. బాబు అట్లా పైసలు పడ్డాయిగా, నువ్వు బండి కొనుక్కున్నావు సెకండ్ హ్యాండ్, దీంతో మస్తు గోస అవుతుంది సైకిల్. అరే ఆ పైసలతోటి ఇంటికి తెచ్చిన అప్పు ఉంది కదరా, వడ్డీ కడదాం అనుకున్నా. ఏమన్నా పైసలు మిగిలితే చెల్లె ఒంటి దగ్గర ఇంత బంగారం లేదు, శివుల కమ్మలు చేపిద్దాం అనుకున్నారా. అమ్మ నాకెందుకే ఇప్పుడు బంగారం, ఆ వడ్డీ గట్టంగా మిగిలిన పైసలతోటి బైక్ కొనురే. బైక్ లేక అన్నలకు బాబుకు ఎటన్నా పోవాలన్నా మస్తు ఇబ్బంది అవుతుంది. ఎవరు అడిగినవు కోలు ఇస్తారే. మొన్న మహేష్ గారి లగ్గం పోయినప్పుడు బిడ్డ శివులకు కమ్మలు పెట్టనోడు ఈ పిల్లల్ని ఎందుకు అన్నాడు అన్నారే. బాబు నాకు బైక్ వద్దు, చెల్లెకి చెవుకమ్మలే చెప్పి. బాపు బయట వాళ్ళు ఏదో ఒకటని ఎదుటి వాళ్ళని తక్కువ వేసి ఆనందపడతారు, కానీ మన పరిస్థితులు అర్థం చేసుకోరు. బైకే తీసుకోయే. మీ అసలు అర్థం చేసుకునే కొడుకులు బిడ్డలు ఉన్న ఇంట్లో ఎన్ని కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా సంతోషంగా ఉండొచ్చురా. సరే రా బుజ్జి, బండి తీసుకుందాం తీ. అరే చిన్నోడా బాబు ఇక్కడ అంత అన్నం తిని మనం వడ్డీ ఎక్కేద్దాంపా. సరే సరే ఇక్కడంతా బువ్వ తిని మేము కూడా పని పోతాం. పాయ బుజ్జి.
అన్నయ్య వచ్చిండే. అన్నయ్య జాబ్ వచ్చిందారా? నా కొడుకు రాకుంటే ఇంకెవరికి వస్తుంది? నువ్వు ఇంట్లో పోయి చక్కెర రేపు బిడ్డ, ఆ నోరు తీపి ఎత్తా. చెల్లె అద్దురా. ఏందిరా జాబ్ రాలేదా? అమ్మ జాబ్ వచ్చినట్టేనే, వాళ్ళు మళ్ళీ ఫోన్ చేసి చెప్తా అన్నారే. అన్న నువ్వేం బాధపడకురా, రేపు వాళ్ళే ఫోన్ చేసి పక్క గుడ్ న్యూస్ చెప్తారు. సరే బిడ్డ, ముందుగాలైతే అన్నం తిని, పొద్దుగాలు ఎప్పుడు తినిపోయాను, ఆకలి అయితే కావాలి. హలో చెప్పరా. ఏంద్రా? సరేరా నేను చెప్పన్నా తన్నా. అరే పెద్దోడా, అరే ఏమైందిరా గట్టురుకుతాను? కొంచెం కడక పెట్టరా. అబ్బా బాబు అరే టైంకి ఎవరి బండి దొరకలేదురా, ఒక్క బండి కూడా లేదురా. అరే బాబుకు మొత్తానికి రావడం వస్తలేదురా, జల్ది డాక్టర్ దగ్గర తీసుకోదాం పారా. ఏమైందిరా ఫోన్ చేస్తే ఎత్తుతలేవు? అయ్యో ఏమైందా, కాలు పట్టేసిరు? ఏమైందిరా తప్పుడు ఏరు? అమ్మా బాబు పొలం కాడ ఒట్లు ఎక్కుతా అంటే కాలుకు పికాస్ తాకింది, తోలంతా లేచింది. డాక్టర్ దగ్గర తీసుకుపోయి కట్టుగా తీసుకొస్తాను. అయ్యో ఎంత పని అయినయ్యా, చూసుకోవా? అరే నేను డాక్టర్కి బైక్ ఇచ్చేస్తాను. బాపు ఇప్పుడు ఎట్లుంది? అంత కొంచెం జలుపుతుందిరా. అమ్మ కష్టపడేటోళ్ళకి ఇట్లా జరుగుతుంది. 4 రూపాయలు సంపాదిద్దాం అనుకుంటే 8 రూపాయలు ఖర్చు అయితే మన బతుకులకి ఇంత కావచ్చునే. సమయానికి ఒక్క బండి దొరకపోయా. బండి లేకపోతే ఎంత ఇబ్బంది. పెద్దోడు అక్కడికి వెళ్ళి నన్ను మోసుకొని వచ్చే. ఒక్క బండి తీసుకోవాలి, ఒక్క బండి తీసుకోవాలి. అన్న నువ్వు తినే పనులు ఆన్నేసిపోయినా, పోయి తినిపోరా. చెల్లె ఇప్పుడు ఆకలి అయితే లేదురా. బాబు నువ్వు అట్లా వండుకోయే. హలో బాబాయ్ చెప్పే. సరేనా బాబాయ్, సరే. బాబు బాబాయ్ ఫోన్ చేసిండే, ఒకటి సెకండ్ హ్యాండ్లో బండి ఉందట, నువ్వు చెప్పినవాటగా చూడు అని. మొన్న ఎప్పుడు ఉన్నదాట, మరి ఒక 5,000 భయాన్ని పట్టుకొని రమ్మంటాడు. సరే నువ్వు తమ్ముడు పోయిరారు. అరే చిన్నోడా, ఏమే ఇంకా ఇంట్లో సెల్ఫ్లో ATM ఉన్నది, పట్టుకొని రా. అరే బాబాయిని తక్కువ ధరలో మంచి బండి తీసుకోమను, సరేనా? అట్లానే 30,000 కూడా తీసుకురాలి, అడ్డి కట్టాలి బిడ్డ. అగన్న బైక్ కొనుకొచ్చిరా? ఇది మనదేనిగా. ఎంత అన్నారా? 30,000కు ఫైనల్ అయిందిరా. 5,000 భయాన్ని ఇచ్చినాం. అబ్బా ధర బాగా అయినట్టుంది కాదురా. బండి మంచిగా ఉంది, 30,000 కంటే అస్సలు తగ్గుతుంది. ఇక అడగంగా ఇటు దాకా అయింది. బావా బండి వాళ్ళది మనదే బావా, కొన్నాం. అయ్యో బావా కాలుకి ఏమైంది? ఒడ్లు చెక్కంగా పారదాకిందా. బావా ఇటు వచ్చి కూర్చోయే. బావా నువ్వు సర్పంచ్ అయినావని మస్తు సంతోషపడ్డాం. మన ఇంట్లో ఓట్లన్నీ నీకే వేసినాం బావా. ఏదో బావా నీ అభిమానం. ఇక ముందు చూడు ఈ ఊరును ఎంత అభివృద్ధి చేస్తాను బావా. మరిగా వడ్డీ పైసలు? అరే శివ, పైసలు ఇచ్చినవారా?
బావా ఇంటి వాటి ఓకే కానీ మరిగా కౌలు పైసలు బావా ఈ ఏసంగి పంటకి ఇస్తాం యాలకాలం పంట విన్ అవుతున్నారు మళ్ళీ ఏసంగికి పెట్టిరా నేను కింద ఏడాది పైసలే వేయలేదు మీరైతే బండ్లు కొనుక్కుంటారు నాకు ఇచ్చేదానికి అయితే ఉన్నాయి అయ్యో మామ గంట కోపానికి రావడతావేంటి కొంచెం వెనక ముందు గంతే. అరే వెనుకకే వెళ్తాను కానీ ముందర గత్తలేదురా. కొంచెం అర్థం చేసుకో మామ. అరే ఏంది మావా అంతా నీ ఇష్టమేనా మగ ఎదురేమంటే మీకు అర్థమైతలేదా? ఏంది రాలుడు నా మీదకే సీరియస్ అవుతానరా? మీరు చేసినప్పుడు తీర్చలేక చస్తానని నా పొలం మీ కౌలుకిస్తే నా మీదకే మరవడతారా? అయ్యో మావయ్య అన్నయ్య తప్పుగా ఏమనలే కదా, మాకు వెళ్ళకపోతే ఎట్లా కడతాం? అంతా నాకు తెలియదు. మీరు గిట్లనే వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ పోతే అచ్చేయడు మీకు కౌలు కుడియా ఇంకోళ్ళకని ఇస్తా. అమ్మ వచ్చిన పైసలతో బాకీలు మొత్తం కడితే అయిపోవు కదా, నాకు బంగారం కొందామని ఆపినాం. ఇప్పుడు మామయ్య వచ్చి ఎన్ని మాటలు అనివేయండు, ఇదంతా నా వల్లే. చెల్లె